వికలాంగులను అవమానించిన ఐఏఎస్ అధికారిని సునీత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని నేడు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అడ్వకేట్లు, జేఏసీ నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అడ్వకేట్ గోపాల్ మరియు జనసమితి నాయకులు సోమశేఖర్ మాట్లాడుతూ వికలాంగులను చిన్నచూపు చూస్తూ రిజర్వేషన్లను తొలగించాలంటూ ఐఏఎస్ సునీత సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమెను వెంటనే పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కుంభకోణాలకు కారణమైన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ గోపాల్, నాయకులు సోమశేఖర్, ఎంఆర్పిఎస్ నాయకులు ఆనంద్ కుమార్, అడ్వకేట్ అరుణ్ కుమార్, కార్మిక నాయకులు వెంకటేష్, వికలాంగుల జేఏసీ నాయకులు కూర యాదయ్య, ఎం శంకర్ నాయక్తో పాటు సభ్యులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడిన సునీత సబర్వాల్, వికలాంగుల హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడిన సునీత సబర్వాల్ సకలాంగులు ఎలాంటి తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగంలో మీరు రాజ్యాంగం చదువుకోలేదా? ఆర్టికల్ 21 ఏంటి? జీవించే హక్కును కూడా ప్రభుత్వాలు అందరికీ సమానంగా కల్పించాలి. మీరు చేసే స్టేట్మెంట్ల వల్ల వికలాంగుల మనోభావాల దెబ్బతిని వాళ్ళు జీవించాలి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజ్యాంగం ఇంకో విషయము, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016లో తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్లు ఏం చెప్తాయంటే ఎవరైనా కానీ వికలాంగుల మనోభావాలను దెబ్బతీసుకొని మాట్లాడితే, ఎన్ని స్టేట్మెంట్ చేస్తే, ఏ రకంగా ప్రవర్తించినా వాళ్ళు ఆ పరిరక్షణ చట్టం 2016 సెక్షన్ ప్రకారము వాళ్ళు శిక్షకు అర్హులు. వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు. అటువంటి చట్టం లేదా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి సునీత సబర్వాల్ గారు మీరు 5 ఏళ్ళు బాగా పదవిని నాటి వచ్చి అధికారంలో మీరు ఏం మాట్లాడుతుందో మీకు తెలియనటువంటి పరిస్థితి ఇది. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మాట్లాడించు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే, ఆ పోస్టులు లేకుండా మాట్లాడితే మేము పట్టించుకునేటోళ్ళం కాము. ప్రభుత్వంలో ఒక హోదాలు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. మీకు ఎవరిచ్చారో హక్కు అని అడుగుతూ ఉన్నాము. రిజర్వేషన్లు కల్పించకపోవడము రాజ్యాంగం ద్వారా అది ప్రభుత్వం యొక్క పాలసీ మ్యాటర్. మీరు ప్రభుత్వంలో ఉండి పాలసీ మ్యాటర్ ఎట్లా క్వశ్చన్ చేస్తారు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పాలసీలకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడింది కాబట్టి ఆమె వెంటనే సస్పెండ్ చేయండి, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి రిటర్న్ పంపించండి. ఒకవేళ ఆమె మీద మీరు చర్యలు తీసుకోవాలంటే మీరు కూడా ఆమె సమాజంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ బాధించాల్సి చేస్తున్నాను. కాబట్టి ఇది ఇంటికి గాలివానలాగా పెద్దగా తయారవుతుంది. ఖచ్చితంగా వారిని మెడలు వంచి ఈ సమాజంలో నిలబెట్టి శక్తి సామర్థ్యాలు వికలాంగ సమాజానికి ఉన్నాయి. వారికి మద్దతు ఇస్తున్నటువంటి సివిల్ సొసైటీ కూడా ఈరోజు వాళ్ళు సపోర్ట్గా ఆ పని చేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి న్యాయవాదిగా కూడా నేను నా సపోర్ట్గా వికలాంగులకు ఖచ్చితంగా వికలాంగుల పరిరక్షణ చట్టం 2016 ఏదైతే చెప్తుందో దాని ప్రకారం సునీత సబర్వాల్ మీద తాండూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు ఫైల్ చేయబోతున్నాను. నేను చేసిన ఖచ్చితంగా ఆమె కూడా తాండూరు న్యాయస్థానానికి ఉండేటటువంటి చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటులో మన మిత్రులందరికీ ఉపయోగిస్తే దానికి న్యాయస్థానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అందరూ సమాజం ఏదైతే పరిస్థితుల్లో మన పోరాటానికి గురించిగా నేను మద్దతు తెలుపుతూ ఉన్నాను. సస్పెండ్ చేయాలి సునీత సబర్వాల్ను వెంటనే, సునీత సబర్వాల్ను వెంటనే. వికలాంగుల హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడిన సునీత సబర్వాల్ను వెంటనే, వికలాంగుల హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడిన సునీత సబర్వాల్ను వెంటనే.
అడ్వకేట్ గోపాలన్నకు మనకు సంఘీభావంగా ఇచ్చేసినందుకు గోపాలన్నకు మా వికలాంగుల తరఫున తాండూరు తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు మన మధ్యలో తెలంగాణ జన సమితి తాండూరు ఇన్ఛార్జి సోమన్న ఉన్నారు. సోమన్నను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. మరి ఇంకా సమరవాను రాజ్యాంగబద్ధంగా ఆమె మరి ఆమె ఐఏఎస్ అయిందా లేదా, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆమె పైన ఉందా లేదా, మరి ఆమె ఈ విధంగా మాట్లాడడం ఎంతమంది సంబంధించింది, ఆమెకు సంబంధం కానే కాదు. ఆమె మాట్లాడడానికి ఏంది, ఏ హక్కు ద్వారా ఆమె మాట్లాడింది. మరి ఇప్పటికే ఆమె చాలా అహంకారపూరితంగానే గోపాల్ గారు చెప్పారు, పదవి ప్రజల కోసం పనిచేయాల్సిందే, అధికారులు ఎవరి కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. మరి ఆమె ఎక్కడ ఫీల్డ్ వరకు పనిచేసింది, ఎక్కడ ఉన్నది, ఈ రోజు 10 ఏళ్ళు కేసీఆర్ దగ్గర ఉండి ఏమేమి చేసిందో మరి ప్రజలకందరికీ తెలుసు. మరి అసలు ఆమె ఫీల్డ్ వర్క్ చేయాలని చెప్తుంది. ఏ కలెక్టర్ ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడ పోతా ఉన్నాడు, ఏ పేద దగ్గరికి పోతా ఉన్నాడు, ఏ విధంగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఐఏఎస్లు దోపిడీ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు పేదవాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతూ ఉన్నది. రాజ్యాంగబద్ధంగా నీకు వచ్చిన పదవిని, రాజ్యాంగబద్ధంగా నీకు అధికారంలో ఉన్నావు, మరి రాజ్యాంగాన్ని అవగవపరిచే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇమ్మీడియట్గా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చర్య తీసుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మరి పెద్ద వైఖరి అవలంబిస్తూ ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వమే కొనసాగుతున్నది. ఎందుకంటే వారికి ఇసుటి వాళ్ళే అవసరం ఉన్నది కాబట్టి కేంద్రంలో అలాంటి ఒక డెమోక్రసీ విధానమే లేకుండా నియంత్రిత విధానం ఉన్నది. మరి ఇక్కడ తెలంగాణలో మరి నియంత్రిత్వానికి వ్యతిరేకంగా మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో నియంత్రిస్తున్న ప్రభుత్వాన్ని కూడదోసి ఈరోజు ప్రజాపాలన విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. మరి జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. మరి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ వద్దానికే ఆమె ఎవరు? మరి ఈరోజు ఆ రాజ్యాంగం వ్యతిరేకంగా మాట్లాడుతున్న సుబ్రత సబర్వాల్ మీద ఎందుకు సస్పెండ్ చేయలేరు అని చెప్పేసి మేము తెలంగాణ దేశం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బేషరత్తుగా ఇప్పటికైనా ఇంకా కొనసాగుతూ ఉన్నది. క్రికెట్లో ఇంకా కొనసాగుతున్నదంటే మరి ప్రభుత్వము రాజ్యాంగం ఏమీ ఆమె మీద చర్య తీసుకోకపోవడం వల్లనే ఆమె ఇంకా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఇమ్మీడియట్గా ఆమె సస్పెండ్ చేయించాలి. ఆమె మాటల పైన ఇమ్మీడియట్గా ఆమె ఆ ట్విట్టర్ను ఆఫ్ చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఆమె ఒక అధికారిగా ఉన్నప్పుడు మరి జిల్లాలో